Your parents are gods, ah. Our parents are godzillas, ah. మస్తు షేడ్స్ ఆల్ యూ గైస్ హ్యావ్ రా బ్లడీ విమల హాసన్స్. వెర్రి పప్పలం అండి. అంటే బ్లూ బకెట్లో ఆర్డర్ పెట్టే వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. కామన్ విమెన్, గర్ల్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. చిన్నప్పటి నుంచి మనం ఎలా పెంచబడతామంటే అత్తింటి వారు దైవము, అత్తామామల మాట జవదాటకూడదు, భర్తే దైవము, పెళ్ళైన తర్వాత అత్తామామలే అమ్మా నాన్నలు. మరి కనీ పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నలు వాళ్ళకి ఏం చేయాలి? నీళ్ళు వదిలేయాలా? అప్పుడప్పుడు గెస్ట్లమేనా మనము? నాన్ పేయింగ్ గెస్ట్లా లేకపోతే పేయింగ్ గెస్ట్లా? చిన్న చిన్న గొడవలు అయితే పుట్టింటికి వచ్చేసే తర్వాత చూసుకుందాం అని చెప్పే పేరెంట్స్ గురించి నేను మాట్లాడలేదు. ఈ కామన్ ఏదైతే కేటగిరీ ఉందో, ఆడపిల్లలు ఎప్పుడు అత్తింటికి దాసోహం అయిపోయి ఉండాలి, అత్తింటి వాళ్ళే అమ్మా నాన్నలు, వాళ్లే తోబుట్టులు, భర్తే ధర్మేచ, మాట్లాడితే దాని మీనింగ్ ఎవరికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ధర్మేచ, అర్ధేచ, కామేచ అవన్నీ చెప్పేస్తూ ఉంటారు. మనకున్న బంధాలతో పాటు కొత్తగా ఆడిన బంధాలని కూడా కలుపుకుంటూ పోవడమే జీవితం. సింపుల్ కదా? మనకి ఏది సింపుల్గా ఉంటే నచ్చదు. ఎన్ని కాంప్లికేట్ చేసుకొని ఆ తర్వాత కంపు చేసుకొని ఆ తర్వాత తృప్తి పడతాం. మనం ప్రతి బాధలో ఆనందాన్ని ఎత్తుక్కుంటాం. అందుకే తొక్కలేదు మనకి ఇన్ని ప్రాబ్లమ్స్. ఎస్పెషల్లీ హస్బెండ్స్, మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమని చెప్పి పెంచుతారో నాకు తెలియదు. నేను అనుకుంటాను వాళ్ళకి, రే మీ అమ్మా నాన్నేరా, ఆడపిల్ల పెళ్ళైన తర్వాత ఇక్కడికి వస్తుందిరా, బొచ్చు వాళ్ళ అమ్మా నాన్న ఒక అమ్మా నాన్నేరా కాదురా, వాళ్ళు అమెజాన్లో లేకపోతే సోషల్ మీడియాలో లేకపోతే పర్చేసింగ్ యాప్స్లో ఆర్డర్ పెట్టుకున్నారా ఆడపిల్లల్ని, కనెక్కడ పెంచారా, అబ్బే వాళ్ళు అట్లా పెరిగిపోయారా, మనకే వాల్యూ ఇవ్వాలరా, వాళ్ళకు నువ్వు వాల్యూ ఇవ్వద్దురా, అట్లా చెప్పి పెంచుతారేమో అనిపిస్తుంది. చాలా మంది అబ్బాయిలు వాళ్ళ ప్రవర్తన ద్వారా బయటపడిపోతారు, కొంతమంది తెలివిగా తప్పించుకుంటారు. బట్ విమల హాసన్సే వీళ్ళందరూ. వాళ్ళ పేరెంట్సే గాడ్స్, వాళ్ళ సిబ్లింగ్స్, వాళ్ళ కజన్ సిస్టర్, కజన్ బ్రదర్ కూడా అసలు ఇంకా సొంతం కన్నా ఎక్కువ చూసుకుంటారు. ఈ ఆడపిల్ల తరఫు సిబ్లింగ్స్, ఫ్రెండ్స్, అమ్మా నాన్న వదిలిపడేయాలి. అన్నిటికీ ఈక్వాలిటీ అని మాట్లాడతారు, కానీ పేరెంట్స్ని చూసుకోవాల్సిన బాధ్యత వస్తే మాత్రం మీ అమ్మ నాన్న ఆడపిల్ల నువ్వెందుకు చూసుకోవాలి? మగపిల్లలు లేకపోతే, ఒకవేళ ఉన్నా వాళ్ళు చూసుకోలేని పరిస్థితుల్లో ఉంటే, లేకపోతే ఒకవేళ ఉన్నా ఏ తమ్ముడో వాడు ఏదో చిన్నవాడు అయి ఉంటే అప్పుడు ఏం చేస్తుంది? ఆడపిల్ల చూసుకోవాలి కదా. ఏం చూసుకోవాలి? అంత మాత్రం ప్లానింగ్ లేకుండా పెంచారా? అంత మాత్రం ప్లానింగ్ లేకుండా పెళ్లి చేశారు. మరి నిన్నెందుకు చూసుకోవాలి? నువ్వేమన్నా ఏటీఎం మెషిన్వా? మగపిల్లాడు పోయినంత మాత్రాన మొత్తం నీ సంపాదనలో 3వ వంతు వాళ్ళకి ఇస్తే, పొట్టు పెళ్ళానికి 5,000 2,000 ఇస్తే ఎక్కడి నుంచి ఏ మూలకు వస్తుంది? మరి నీకు మాత్రం ప్లానింగ్ లేదా? మీ అమ్మా నాన్నకు ప్లానింగ్ లేదా? నువ్వేంటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటా నువ్వు? ఇట్లాంటివి మాట్లాడే ఛాన్సే ఆడపిల్లలకి ఇవ్వరు. మ్యాక్సిమం మగపిల్లలు ఇలాగే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న వస్తే ఆడపిల్ల చాలా రెస్పెక్ట్ ఇచ్చేయాలి. హలో ఆంటీ, హలో అంకల్, లేదా హలో అత్తయ్య, హలో మావయ్య, అత్తమ్మ గారు మామగారు, ఇట్లా రెస్పెక్ట్ ఇచ్చేయాలి. వాళ్ళకి ఏందో తినేందుకు రానట్టు వీలైతే తినిపించేయాలి. తిన్న కంచాలు కూడా ఎత్తేసేసేయాలి. నీట్గా కడిగి మంచిగా ఉంచాలి ఇల్లు. వాళ్ళు ఎలా ఉన్నా అసలు పట్టించుకోకూడదు. వీళ్ళకి సర్వీస్ చేయడం నా పూర్వజన్మ సుకృతం, 7 జన్మల పుణ్య ఫలం అన్నట్టుగా వాళ్ళకి సర్వీస్ చేయాలి. చుట్టాలను ఆదరించేసేయాలి. ఎప్పుడెప్పుడు వచ్చినా బొట్లు పెట్టేయాలి, కుంకుమాలు పెట్టేయాలి, వీలైతే బట్టలు పెట్టేయాలి, మరీ వీలుగా ఉంటే బంగారాలు పెట్టేయాలి. ఇవన్నీ చేయాలి. మొగుడని వాడు పట్టించుకోడు. ఇల్లాలే ఇనిషియేటివ్ తీసుకొని భర్త తరఫు బంధువుల్ని కలుపుకుంటూ పోవాలన్నమాట. మరి దాని బంధువులు వాళ్ళు గాలికే. ఆడపిల్ల అంటే పెళ్ళాం అమ్మా నాన్న వస్తే చాలా మంది మగపిల్లలు వాళ్ళే ఫస్ట్ పలకరించాలి. బాగున్నావా బాబు? వీళ్ళ నోర్లు పడిపోతాయి అన్నమాట. వీళ్ళ దిక్కుమాల ఈగోలో అడ్డం వచ్చేస్తాయి. చాలా మంది అబ్బాయిలు అత్తగారు మామగారు పలకరించేంత వరకు పలకరించారు. నోట్లో ముద్దలు పెట్టుకొని అని కూర్చుంటారు. నీ నోరు ఎవడెవడి దగ్గర వంగి లొంగుతావు కదా? నీ భార్య పేరెంట్సేగా. ఎవరు ముందు పలకరిస్తే ఏంటి? పలకరించడం ముందు కదా. బాగున్నాను అడిగిన తర్వాత కూడా బాగున్నాను. ఏం రోగిష్టోడువా నువ్వు? దున్నపోతులాగా తిరుగుతూ బాగానే ఉన్నావు కదా, రోగిష్టోడువా? బాగున్నానంటే హలో ఆంటీ, హలో అంకుల్ ఎలా ఉన్నారు, లేకపోతే హలో అత్తయ్య, హలో మావయ్య ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా? 4 మాటలు మాట్లాడితే నీ సొమ్మేమైనా పోతుందా? నోట్లో ఆ కంపు నోట్లోని ముచ్చాలేమన్నా రాలిపడి కింద చచ్చిపోతాయా? నాకు అర్థం కాదు. ఆ మాత్రం చేయడానికే, పలకరించడానికే. పైగా అల్లుడు గారు ముందు తినాలి, ఆ తర్వాత వీళ్ళు తినాలి అనే దిక్కుమాల రూల్స్ కూడా ఉంటాయి. ఎందుకు?
వాడికి ఏమన్నా విషయం పెట్టి చంపేస్తారు అబ్బాయి మా వాడికి. కలిసి కూర్చొని తింటే ఏమవుతుంది? ఏదైనా అంటురోగాలు అంటువ్యాధులు అంటుకుంటాయా? పెద్దవాళ్ళు కదా, మినిమం రెస్పెక్ట్ ఉండదు. ముందు ఈయన తినాలి, తర్వాత వాళ్ళు తినాలి. లేదు కలిసి కూర్చొని తిన్నా ఈయనకి భార్య సర్వ్ చేసేస్తూ ఉండాలి. ఎడం చేయం ఏమైంది? నేను సచ్చిపడిపోయిందా? ఈ చేత్తో తింటున్నావు, ఈ చేత్తో నువ్వు సర్వ్ చేసుకొని వాళ్ళకు కూడా వేయచ్చు కదా. బేసిక్స్ చెప్తున్నా నేను. వేసుకోండి అంకుల్, వేసుకోండి ఆంటీ, మీ అమ్మాయి చాలా బాగా చేస్తారు. 4 మంచి మాటలు మాట్లాడడానికి సముద్రంలో మునిగిపోయినట్టు చేస్తారు వీళ్ళైతే. రానే రావు. భార్య తరఫున 4 మంచి మాటలు మాట్లాడాలి. వాళ్ళ అమ్మా నాన్న వస్తే కొంచెం హ్యాపీ చేయాలి. యూఆర్ హ్యాపీ, షీఈ్ హ్యాపీ, యువర్ డాటర్ ఈజ్ నైస్ అని మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా చెప్పుదామన్న కామన్ సెన్స్ కొంచెం కూడా తగలబడి సాగు. వాళ్ళు ఇది ముక్తసరిగా అసలు వాళ్ళని మనుషుల కిందే కన్సిడర్ చేయరనమాట. ఆ పెళ్ళాం తరఫు పేరెంట్స్ని, సిబ్లింగ్స్ని, ఎవరినైనా సరే వాళ్ళు కూడా వచ్చి బావున్నావా బావా అని పలకరించాలి. బావ అంటే మర్యాద, బావ అంటే ఇది, బావ అంటే అది. వాడు పికప్ చేసుకోవడం, డ్రాప్ కూడా చేయడు. ప్రతిసారి పుట్టింటికి వచ్చినప్పుడు ఆడపిల్లని వీళ్ళే తీసుకురావాలి, వీళ్ళే దింపాలి. పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఏం పీకడం చేసుకున్నావు? ఏం పీకడం చేసుకున్నావు? నీ భార్య పుట్టింటికి వెళ్ళాలనుకుంటోంది అని అంటే ఎవరికి వీలుంటే వాళ్ళు దింపాలి, ఎవరికి వీలుంటే వాళ్ళు తీసుకురావాలి. నువ్వు దింపి తీసుకొస్తే ఏమన్నా అరిగిపోయి తరిగిపోతావా? ఉత్తపుణ్యానికి వెళ్ళి నీ భార్య వాళ్ళ పుట్టింట్లో నువ్వే ఉండవు కదా, ఏ పండగలకో పిలవగా వెళ్తావు. అప్పుడప్పుడు ఈ డ్రాపింగ్ పికప్ చేసే వంకతో అయినా కూడా వెళ్ళి 10 నిమిషాలు, ఒక అరగంట పలకరించి వస్తే నీ సొమ్మేమైనా పోతుందా? నీ మగతనం, మగసిరితనం, నీ బోడిముండ మగసిరితనం ఏమైనా తగ్గిపోతుందా? ఏం ఆలోచన ఉండదా? మార్కులు, ఈక్వాలిటీలు అది కేవలం పుస్తకాల్లోనేనా? జాబులు, శాలరీలు కలుపుకోవడంలోనేనా? ఇంకా ఎందులో కూడా ఈక్వాలిటీ ఉండదా? ఎందులో కూడా హ్యూమానిటీ, ఎంపతి ఇట్లాంటివి మీ డిక్షనరీలో, మీ కోపాలలో నేర్పించి సావలేదా? అరే, ఆడపిల్లల పేరెంట్స్ని, ఆడపిల్లల ఇంటిని చీడ పురుగుల్లా చూస్తారు. ఎంతో మంది హస్బెండ్స్ ఉన్నారు అట్లాగా. కానీ నాకు నువ్వంటే ఇష్టం, నువ్వు కావాలి అంటారు. అది ఎట్లా మనసుతో ఉంటుంది? మనసు చంపుకొని ఉంటుంది. ఏదో ఒకటి దిక్కుమాలోడు వీడైనా ఉన్నాడు, ఇది కాదంటే మొదటికే మోసం వస్తుంది కదా అని ఆడపిల్లలు కూడా మనసులు చంపుకొని కాపురాలు చేస్తున్నారు. అందుకే అందరూ డ్యూటీలు చేస్తున్నారు, ఎవ్వరూ సంసారాలు చేయట్లేదు. ఇదే రీజన్. నువ్వు అమ్మాయిని, ఆ అమ్మాయికి అగేన్స్ట్గా ప్రవర్తించి రోజంతా హర్ట్ చేసి నేను నిన్ను లవ్ చేస్తున్నా అంటే ఎట్లా నమ్ముతారు? వెర్ ఇస్ యువర్ లవ్? కనబడట్లేదు. మరి ఆ అమ్మాయి కూడా మీ పేరెంట్స్ని హర్ట్ చేసి, మీ సిబ్లింగ్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, లేకపోతే తన పని ఏదో తను చూసుకొని మొక్కుబడిగా ఉండి నేను వచ్చి ప్రేమిస్తున్నానంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అత్తమామలకు సేవ చేయడం నీ బాధ్యత. ఎందుకు? పుట్టుకతో ఏమన్నా రాసుందా? తలరాత బ్రహ్మగారు రాశారా? ఆడజన్మ ఎత్తిన తర్వాత ఎట్లా ఉన్నా సరే అత్తమామలకి సేవ చేయాలి, ఎట్లున్నా సరే తల్లిదండ్రులను పట్టించుకోకూడదు, వదిలేయాలి. తల్లిదండ్రులు, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల్ని కనీసం ఇంటికి కూడా రానివాడట ఒక నిష్ఠ దౌర్భాగ్యుడు. ఒక 25 ఏళ్ళు అయిందట. పెళ్లిలో వాడికి ఏదో బోడి బొక్కలో గౌరవం తక్కువైందట. ఈ ఆడపిల్ల వాళ్ళ అన్నయ్య పెళ్ళో ఎవరు పెళ్ళి, గౌరవం తక్కువైందట. చిన్నదే, ఏదో పలకరించలేదో, ఏం పాడో, తిన్నావా అనలేదో, లేకపోతే ఇక్కడ పడుకున్న వాడిని అక్కడ పడుకో బాబు లేచన్నాడో, ఏదో అనిసచ్చారు. వాళ్ళ కర్మలు గాలి. 25-30 ఏళ్ళైనా కూడా ఈ ఆడపిల్లని పుట్టింటికి వెళ్ళనివ్వకుండా, మాట్లాడనివ్వకుండా, వీళ్ళ పిల్లల్ని కూడా చూడనివ్వకుండా, పట్టించుకోనివ్వకుండా ఈ ఆడపిల్లని మాత్రం బాగా చూసేసుకుంటున్నాడంట వీళ్ళు. ఇది నమ్మాలి మనం. ఎంతటి దౌర్భాగ్యపు పరిస్థితి ఇది. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? సచ్చినట్టు మనసు చంపుకొని కాపురం చేస్తుంది. ఎట్లాగో అమ్మ నాన్న మీరు నన్ను పెళ్లి చేశారు కదా, అప్పుడే మీరు అదే అంతా, అక్కడే అంతా, చచ్చినా బతికినా అక్కడే అని చెప్పేసి అప్పగింతలు ఇచ్చేశారు కదా, నేను లేననే అనుకోండి, మీరు మాత్రం హ్యాపీగా ఉండండి అని ఆ ఆడపిల్ల కూడా చస్తూ బతుకుతుంది. నన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా, ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలంటే మనం బేర్ మినిమంకి అడ్జస్ట్ అవ్వాలి. నన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా, నన్ను తిట్టి కొట్టట్లేదు కదా, నాకు కావాల్సినవన్నీ కొనిస్తున్నాడు కదా, ఇది అడ్జస్ట్మెంట్. నీ మనసుకి సంబంధించి వాల్యూ ఇవ్వని వాడితో ఎందుకు ఉండాలి మనం? ఉంటే ఎంత, వాడు పోతే ఎంత అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకొంతమంది ఉంటారు విపరీతం, వాళ్ళు అసలు మూడిష్టు నా కొడుకులు. వాళ్ళు ఒకసారి ఆడపిల్లల పేరెంట్స్ మీద కోపంగా ఉంటారు, ఇంకొకసారి విపరీతమైన ప్రేమ వచ్చేస్తుంది. మీ అక్కని బిల్లు, మీ అన్నని బిల్లు, మీ తమ్ముని బిల్లు, మీ చెల్లెని బిల్లు అంటారు. ఒక్కోసారి విపరీతంగా కొనిచ్చేస్తుంటారు. ఇంకొకసారి చిన్న చిన్న విషయాలకు వాళ్ళ మీద అరిచి మాట్లాడడం మానేస్తుంటారు. తిరిగి అరిస్తే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? వాళ్ళది మాత్రమేనా పరువు, నీది కాదా? నోర్మాయ్ అని అంటే ఎక్కడ పెట్టుకుంటావు? తర్వాత సంగతి తర్వాత. ముందైతే నీ ఈగో అయితే హర్ట్ అవుతుంది కదా. ఎందుకు మరి అంత దాకా తెగేదాకా లాగుతారు?
నీకు నచ్చని విషయమే ఏదో జరిగింది, నోరిచ్చాడు కదా భగవంతుడు, ఆ నోటితో పక్కన వాడిని నొప్పించకుండా చెప్పి తగలబడలేవా? ఎవరో ఒకరు హర్ట్ అవ్వాలా నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా. వయసు ఉడికిపోయిన పేరెంట్స్ ఉంటారు, అబ్బాయిలు ఉండరో, ఉన్నా వాళ్ళు చూసుకునే పరిస్థితి ఉండదు. ఇంకొందరు ఇళ్లలో ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారు, ఆడపిల్లల దగ్గరకు వచ్చి ఉంటారు. ఇక తప్పని పరిస్థితి అనమాట, డూ ఆర్ డై సిచ్యువేషన్. ఒక నెల ఉందామనుకున్నా, వాళ్ళ కర్మల కొద్దీ లైఫ్ లాంగ్ ఉందామనుకున్నా, ఇంకంతే. వీళ్ళకి కింద వీళ్ళ బ్యాకులకి ఎవడో ముడ్డు సూదులతో గుచ్చుతున్నట్టు ఉంటుంది వీళ్ళకి. అంటే అలా ఉంటే ఎలా ఉంటుంది మొహం, అలా ఉంటుంది మగపిల్లలకి. ఆడపిల్లల పేరెంట్స్ ఇంట్లో ఉంటే, మా వాళ్ళు రాలేకపోతున్నారు, నువ్వు ఉన్నావు కాబట్టి, మీ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఎప్పుడు వెళ్తారు, వాళ్ళని ఎక్కడైనా తీసుకొని పక్కన ఉంచుదాము, అది నీ బాధ్యత ఎలా అవుతుంది, వాళ్ళు అలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు సరిగ్గా తినలేదు, వాళ్ళు పెరుగన్నంలో ఉప్పు వేసుకోలేదు, నీళ్ళు వేసుకోలేదు, అంటే ఇవన్నీ వాళ్ళకి సంబంధించిందే. కానీ ప్రతిదీ వీడికి ప్రాబ్లం అయిపోతుంది అనమాట. నీ పేరెంట్స్ ఎట్లా ఉన్నా పర్వాలేదు, యాక్సెప్ట్ చేయాలి. ఆడపిల్లల పేరెంట్స్కి సంబంధించి ప్రతి ఒక్కటి వీళ్ళకి ప్రాబ్లమే. ఎప్పుడు పోతారు, నీ ఒక్కదానికేనా బాధ్యత? ఒక్కటే ఆడపిల్ల ఉన్న వాళ్ళ పేరెంట్స్ని ఏంటి, ఒక్కతే ఆడపిల్ల ఉన్న ఇంటి నుంచి ఆ అమ్మాయిని తెచ్చుకోవద్దని మా వాళ్ళు అప్పుడే చెప్పారు, నేను వినలేదు, ఏదో నీ మోజులో పడి పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు మోజు తీరిపోయింది కాబట్టి నరకం చూపిస్తున్నావు, సింపుల్ అంతే. ఇట్లా అడుగడుగున బీటలు వారిపోయిన బంధాలు. మేము చాలా బాగున్నాం అని సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకొని సెల్ఫీలు దిగడానికి మాత్రం పనికొస్తాయి. నిజంగా బాగున్నారా? ఒకరినొకరు నిజంగా గౌరవించుకుంటున్నారా? ఇప్పుడు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని ఇష్టం వచ్చినట్టు అనడం, అబ్బాయిని నువ్వు పెట్టద్దు, నువ్వు చెయ్యొద్దు, మన సంపాదన అంతా నాకే కావాలి అనడం అమ్మాయిది ఎంత తప్పు అవుతుందో, అమ్మాయి పేరెంట్స్ని కూడా ఇల్ట్రీట్ చేయడం, అమ్మాయిని చూడొద్దనడం, నీకేం సంబంధం, పండగలు ఎందుకు పోతున్నావు, ఇక్కడే చేసుకోవాలి, మీ పుట్టింటికి వెళ్ళొద్దు అని చెత్త రెస్ట్రిక్షన్స్ పెట్టడం, ఫోన్లు మాట్లాడనియరు చాలామంది, నెలలు కలవనివ్వరు, ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి పిలవనివ్వరు, సాడిస్తూ వెధవలు, చెత్త వెధవలు నిజంగా. ఇట్లాంటి వాళ్ళు గొప్పగా మళ్ళీ పెద్ద హై ప్రొఫైల్స్లో ఉండి ఇంగ్లీష్లలో మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఎందుకు నీ విద్వత్తు, నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు, కూరలో కరివేపాకున్న వాల్యూ కూడా లేదు నీ విద్వత్తు. ఎందుకు? నీ సాడిజం అంతా దాన్ని ఎట్లా టార్చర్ పెట్టాలో చూపిస్తున్నావు. దానికి ఇష్టం ఏది? పాపం ఆడపిల్లే, అది వాళ్ళ పుట్టింటి వాళ్ళని కలవాలనుకుంటుంది, చూడాలనుకుంటుంది, మాట్లాడాలనుకుంటుంది. అసలు దాని ఫ్రీడమ్ని కర్టేల్ చేయడానికి నేను ఎవరు అని ఆలోచనే ఉండదు. పెళ్లి చేసుకున్నా మొత్తం రైట్స్ అన్ని నీ మీద నావే. అరే ఏం మెంటాలిటీలు రా ఇవి? ఎప్పుడు ఎదుగుతాం రా మనము? ఇంకొంతమంది ఉంటారు అర్బన్ లైఫ్ స్టైల్, దాని పాస్వర్డ్ వీడికి తెలియదు, వీడి పాస్వర్డ్ దానికి తెలియదు. అది ఇంకా అసలు ఎక్స్ట్రీమ్. అది ఎవరితో మాట్లాడుతుందో తెలియదు, ఎవరితో పోతుందో తెలియదు, ఎవరితో వస్తుందో తెలియదు, వాడెవరితో మాట్లాడుతున్నాడో దానికి తెలియదు. అది ఇంకా నెక్స్ట్ లెవెల్. లేదా ఇట్లా అడుగడుగునా కంట్రోలింగ్. మధ్యలో బతకమే, మనం మధ్యస్థంగా ఉండమే నచ్చదు మనకి. వి ఓన్లీ వాంట్ ఎక్స్ట్రీమ్స్, వి వాంట్ ప్రాబ్లమ్స్. ఇట్లా ఒకళ్ళ మనసు ఒకళ్ళు హర్ట్ చేసుకొని బతకద్దు. కొంతమంది చక్కగా చెప్తారు, బా నువ్వు చాలా కాస్ట్లీ, భలే ఖర్చు పెడుతున్నావు, చాలా ప్రీమియం నువ్వు, అదైనా ఒకటే, బా జీతం అంతా తగిలేస్తున్నావు, అంతా ఖర్చు పెడుతున్నావు, అంతా మీ వాళ్ళకే పోస్తున్నావు, ఇది కూడా ఒకటే. చాయిస్ ఆఫ్ వర్డ్స్ తేడా అంతే. వాళ్ళు కొంచెం మ్యానిపులేటివ్గా మాట్లాడతారు, వీళ్ళు కాస్త స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను యాదవని అని వీళ్ళు మాట్లాడే మాటల్లో అర్థమైపోతుంది. రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. మార్చుకోవాల్సింది ఆలోచన, మాట్లాడే విధానం. చాలా సందర్భాల్లో మాట్లాడకుండా మూసుకొని ఉంటే పని అవుతుంది. నా బోటిది ఉంది కదా ప్రతి అంశం పైన వాగడానికి, నన్ను చూసి ఆ వీడియోలు మీరు ఫార్వర్డ్ చేయండి, ఎవరికి రిలేటబుల్ అయితే వాళ్ళకి. సో పెళ్ళి అంటే రెండు ఫ్యామిలీస్ కలవడం, ఇది పెద్దవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. పెళ్లి చేసేసామమ్మా, ఇంకా నాకు సంబంధం లేదు, ఏదున్నా నువ్వే చూసుకొని ఆడపిల్ల పేరెంట్స్ కూడా మాట్లాడొద్దు. ఆడపిల్ల సిబ్లింగ్స్ కూడా అయిపోయింది కదా, పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా నీది నువ్వు చూసుకో, వాగద్దు అట్లాగా. ఏ సమస్య వచ్చినా ఏ సమస్య రాకపోయినా కలిసి ఉండాలి, మా పిల్ల అని ఉండాలి. షీఈస్ జస్ట్ చూసింగ్ అ లైఫ్ పార్ట్నర్. లైఫ్ బతికేందుకు ఒక పార్ట్నర్ని చూస్ చేసుకొని బతుకుతుంది. నా పిల్లే. అప్పగింతలు ఇవన్నీ అసలు ఎందుకు పెడతారో ఒక్కొక్కసారి. ఇట్లాంటి మెంటాలిటీస్ ఉన్న వాళ్ళ దగ్గర ఇట్లాంటి అప్పగింతలు అనే ఘట్టాన్ని తీసేసేయాలనిపిస్తుంది ఒక్కొక్కసారి, నిజంగా లోతుగా ఆలోచిస్తే. అఫ్కోర్స్ మన ట్రెడిషన్స్ని క్వశ్చన్ చేసేంత పెద్దదాన్ని నేను కాదు, ఏదో కారణం లేకుండా అది పెట్టిండడు. కాకపోతే ఇట్లాంటి కుంచిత మెంటాలిటీస్ అని పెళ్లికి ముందే కాస్త బయటపడుతుంది కదా, అట్లాంటి వాళ్ళ దగ్గర ఇట్లాంటి రిచువల్స్ పెట్టకూడదు. మా పిల్ల మీ ఇంటికి వస్తోంది, మనమయ్యాము అని ముందు నుంచి వాళ్ళకి ఇన్కల్కేట్ చేయాలి.
అబ్బాయి పేరెంట్స్ కూడా అమ్మాయి పేరెంట్స్ని గౌరవించాలి. అరే మేము ఎట్లా మా వాడిని కనిపించామో వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయిని కనిపించారు, మనకెంత మన వాడి మీద ప్రేమ ఉందో వాళ్ళకి అంత ప్రేమ ఉంటుంది, అందరూ కలిసికట్టుగా కలుపుకొని ముందుకెళ్ళాలి అన్న ఇంగిత జ్ఞానం అబ్బాయి తరఫున ప్రతి ఒక్కరికి ఉండాలి. అమ్మాయి తరఫున వాళ్ళు కూడా మన పిల్లకి ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తామో అబ్బాయికి కూడా ఇద్దాం. రేపు పొద్దున అటు ఇటు అయ్యే అబ్బాయి ఏదైనా మాట్లాడితే ముందు మన పిల్లని కనుక్కొని ప్రాబ్లం ఎవరి వైపు నుంచి ఉందో ఇరువైపులా మాట్లాడి అప్పుడు జడ్జిమెంట్కి పాస్ చేద్దాం. అబ్బాయి చాలా మంచివాడే, నువ్వే దొంగ ముఖం దాన్ని అంటారు చాలా మంది ఆడపిల్లల పేరెంట్స్. వాట్ ద హెల్, నీ పెంపకం మీద నీ రక్తం మీద నీకే నమ్మకం లేదు, వాళ్ళు ఎక్కువైపోయారు. ఇదిగో ఇట్లాంటి బేవర్స్ మాటల వల్లే బంధాలు ఇట్లా బీటలు వారుతున్నాయి, పలచన పడుతున్నాయి. అందుకే ఇక విమలహాసన్స్ మీరు మీ వైఫ్ పేరెంట్స్ని, వైఫ్ ఫ్యామిలీని, వైఫ్ చుట్టాలని అందరికీ వాల్యూ ఇవ్వండి. మీ తరఫులో వేలు విడిచిన కాళ్ళు పట్టుకున్న పెళ్ళిళ్ళు ఎంత ఇంపార్టెంటో వాళ్ళ సొంత ఇంట్లో ఆడపిల్లకి ఆ పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, పురుళ్ళు, బర్త్డేలు, గెట్ టుగెదర్లు అన్నీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. మాట వరుసకి పిలిచినా వెళ్ళండి. అవసరం ఉంటే వాళ్ళ పేరెంట్స్కి, ఆడపిల్ల వాళ్ళ పేరెంట్స్కి, మీ వైఫ్ పేరెంట్స్కి పిలవకపోయినా ఫస్ట్ ముందుండి సహాయం చేయి. అప్పుడు నిజంగానే ప్రేమ, బంధం, గౌరవం నిలబడుతుంది. లేకపోతే పొద్దుగూకలు ఇట్లాంటి పర్ఫార్మెన్స్లే చేసుకుంటూ బతకాలి విమలహాసన్స్. వీడియో కనుక నచ్చితే ఎవరికి కొట్టాలో మీకు తెలుసు కాబట్టి వాళ్ళకి పంపించండి, షేర్ చేయండి, కామెంట్స్ అవసరం లేదు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.